చేరనివ్వలేదు. అందుకే జయప్రకాష్ గారు బిఈడి పూర్తి చేశాక టీచర్ జాబ్ ని సంపాదించారు. టీచర్ గా ఆయన పిల్లల దగ్గర కటువుగా క్రమశిక్షణతో ఉండేవారు. పిల్లలు కూడా క్రమశిక్షణలో పెట్టేవారు. అయితే అతను క్రమశిక్షణతో పాటు పిల్లలతో ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ చేపిస్తుండేవారు. అలాగే తన తోటి ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు చెప్పకుండా సోది కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళను కూడా మందలించేవారు. ఇలా కొన్నాళ్లు పనిచేయగా సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగింది. సెలవు దినాల్లో మద్రాసు వెళ్లి పాండీ బజార్లో తనలాగే ప్రయత్నం చేస్తున్న వారితో స్నేహం చేసి సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలో తెలుసుకునేవారు. కానీ ఎంత తిరిగినా ఒక చిన్న అవకాశం కూడా రాలేదు. ఇలా లాభం లేదని అక్కడ తెలుగువారికి సంబంధించిన నాటకాల సంస్థలో చేరి నాటకాలు వేస్తుండేవారు. నాటకాలు చూడడానికి ప్రతిసారి ఎవరో ఒక డైరెక్టర్ గాని నిర్మాత గాని వస్తుండేవారు. వాళ్ళకి ఎవరైనా ఆ నాటకంలో నటించిన వారు నచ్చితే